నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మిత్రమా నాన్ వర్బల్ రీజనింగ్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ను డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో మిస్సింగ్ ఫిగర్ అని చెప్పేసి, లేదా కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ అని, లేదా లోపించిన చిత్రాన్ని గుర్తించమని, లేదా పరిపూర్ణమైన చిత్రంగా నిర్మించమని ఇలా అంటుంటాడు. ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని పూర్తి చేయము. సో విచ్ పార్ట్ ఆర్ ద మిస్సింగ్ ఇన్ దిస్ ఫిగర్, దట్ సూటబుల్ పార్ట్ ప్లీజ్ చూస్ ఇన్ ద ఆప్షన్ అని చెప్తుంటాడు సార్. ఈ క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్లలో సరైనటువంటి క్రమాన్ని అక్కడ గుర్తిస్తే ఆ చిత్రం యొక్క పరిపూర్ణమైన రూపం వస్తుంది అని అంటుంటాడు. కాబట్టి ఈ చిత్రంలో వచ్చేటువంటి క్వశ్చన్స్ను ఏ విధంగా ఉంటాయో మనం ఈ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎంజాయ్గా స్టార్ట్ చేద్దాం. నౌ ద ఫస్ట్ క్వశ్చన్, ఫిల్ ద మిస్సింగ్ పార్ట్ ఇన్ ద ఈస్ ఫిగర్ అంటాడు. ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని గుర్తించమంటాడు. రైట్ మిత్రమా, లోపించిన భాగాన్ని గుర్తించే ముందు మనం ఆ డిజైన్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఏమని ఉంది సార్ అంటే, ఒక చతురస్రం ఉంది, దాన్ని 4 సమాన భాగాలు చేసి ఆ తర్వాత కర్ణం ఇలా ఇచ్చాడు. ఈ కర్ణం ఇక్కడికి వచ్చింది సార్. ఈ కర్ణాన్ని 2b కంటిన్యూ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ 2 కర్ణాల మధ్య ఉండే విధంగా ఒక బ్లాక్ షేడెడ్ దీర్ఘ చతురస్రంతో బ్లాక్గా ఉన్నది. సో ఇక్కడ కూడా దీర్ఘ చతురస్రంతో బ్లాక్ షేడెడ్ ఉంది కింది భాగంలో. రైట్, అప్పుడు ఈ పార్ట్కు ఈ పార్ట్ లింక్ అయితే ఇందులో లోపించిన భాగాన్ని మీరు కనుక గుర్తించినట్లయితే ఈ పార్ట్ మనకు కావాలి, ఈ పార్ట్ కావాలి. ఈ పార్ట్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు లైన్ రావాలి. అలాగే ఈ భాగం నుంచి ఈ భాగానికి ఇది కలిపివేయబడాలి. సో ఈ విధంగా పరిపూర్ణం అవుతుంది. సో ఈ పరిపూర్ణమైన భాగాన్ని మనం ఇందులో ఆప్షన్లో చూద్దామంటే, ఇది డయాగ్నల్గా క్రాస్ అయింది, కానీ డయాగ్నల్ ఇట్లా రావద్దు, మనకి ఇట్లా రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఇక్కడ డయాగ్నల్ కరెక్ట్గానే వచ్చింది, కానీ కింద కావాల్సింది పైన పోయింది, కాబట్టి ఇది రాంగ్. ఈ డయాగ్నల్ మనకు ఆ కార్నర్ నుంచి రావాలి, ఇది ఈ కార్నర్ నుంచి వచ్చింది, కాబట్టి ఇది రాంగ్. ఇక ఇప్పుడు డయాగ్నల్ వచ్చింది, అలాగే లోపల భాగం కూడా వచ్చింది, కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ పరిపూర్ణమైన చిత్రంగా మనం గుర్తించవచ్చు. క్లియర్ మిత్రమా? మరో క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక మనకి ఈ చిత్రంలో లోపించింది. సో విచ్ పార్ట్ ఈస్ ద మిస్సింగ్ ఇన్ దిస్ ఫిగర్ అంటుండు. సో లోపించిన భాగాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? బాక్స్ ఎలా ఉందో అవుటర్ గీసాం, 4 భాగాలుగా ఉన్నది. ఓకే, సో ఈ 4 భాగాలుగా డివైడ్ అయినటువంటి చిత్రంలో మళ్ళా ఇందులో ఏమొచ్చినాయి సార్ అంటే ఇంటర్నల్ లైన్స్ వచ్చినాయి. సో ఈ కార్నర్ నుంచి 1 2 3 ఇలా 3 లైన్స్ వచ్చినాయి. అలాగే ఈ లాస్ట్ కార్నర్లో కూడా 1 2 3 వచ్చినాయి. అలాగే కింది భాగంలో చూస్తే కింద 3 ఉన్నాయి మాస్టర్, 1 2 3. అలాగే ఇక్కడ కూడా పైన కింది భాగంలో ఉంది 1 2 3 అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు లోపించినటువంటి భాగాన్ని గుర్తించాలి. సో లోపించిన భాగం ఏది సార్ అంటే ఈ పార్ట్ ఇందులో లోపించింది. మరి ఇందులో సింగిల్ లైన్ ఉంది కాబట్టి కాదు. ఇది అప్పర్ పార్ట్లో ఉంది, మనకు లోయర్ పార్ట్లో కావాలి కాబట్టి కాదు. ఇది కూడా అప్పర్ పార్ట్లో ఉంది కాబట్టి కాదు. సో లోయర్ పార్ట్లో ఉన్నటువంటి లైనింగ్ ఫిగర్ ఏంటి సార్ అంటే డి. సో ఈ డి అనేటువంటి పార్టు దీనికి పరిపూర్ణమైన రూపం వస్తుంది. క్లియర్ మిత్రమా? సో నాన్ వర్బల్ అనగానే టెన్షన్ పడదు, అందులో లోపించిన భాగం ఏముంది ఇంత ఆప్షన్లో ఉన్నటువంటి ఆ ఆప్షన్ని చాలా జాగ్రత్తగా ఫస్ట్ రూపాన్ని కనుక డిజైన్ చేయగలిగితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. సో ఈ చిత్రంలో కనుక చూస్తే ఈ మొదటి బాక్స్లో 3 లైన్లేమో పైకి వెళ్తున్నట్టుగా చూపించడమైనది, దానికి ఆపోజిట్గా ఇక్కడ ఈ భాగంలో ఉంది, ఆపోజిట్గా కనిపిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు ఇవి పైకి పోయినప్పుడు వీటికి ఆపోజిట్గా రావాలి, అంటే కిందికి రావాలి. 3 లైన్లు కిందికి రావాలి. ఇలా 3 లైన్లు బాణంతో కిందికి వచ్చేటువంటి, ఇది కిందికి లేదు ఉందా, ఒకటి పైకి ఒకటి కిందికి కాదు, ఇది కార్నర్ డిఫరెంట్గా పోయింది.
సో ఇది పైకి పోతుంది, మనకు కిందికి రావాలి. కిందికి రావాలంటే ఆప్షన్ సి అనేది దీనికి సరైన జవాబు మిత్రమా. ఓకేనా, రైట్. మరొక చిత్రం చూద్దాం. సో ఇక్కడ ఈ చిత్రాన్ని గమనించినట్లయితే ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. ఈ 13ని కూడా గమనించినట్లయితే ఈ 13 చిత్రాలను చూస్తే సర్కిల్గా ఉన్నాయి, కానీ 13 బ్లాక్గా మారిపోయినాయి. ఇక్కడ కూడా లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 సేమ్ టు సేమ్ 13 పైకి వచ్చి బ్లాక్ కావాలి. సో ఇవి వైట్ ఉంది, సాధ్యపడదు. ఇదంతా రౌండ్గా జరిగింది, సాధ్యపడదు. ఇది బ్లాక్ ఉంది, కానీ పైన ఉండాల్సిన 2 కిందికి ఉంది, కాబట్టి ఇది కాదు. సో ఇది ఆప్షన్ బి అనేది దీనికి సరైన జవాబుగా మనం చూడవచ్చు. రైట్ మిత్రమా. సో మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా మీరందరూ దయచేసి మన బద్రీ కుస్మా యాప్ను ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. బద్రీ కుస్మా యాప్ను ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫుల్ కోర్సెస్ అన్నీ కూడా అత్యంత తక్కువ ధరలో ఉంటాయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ లైఫ్. మరో క్వశ్చన్ మిత్రమా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని కనుక మనం చూసినట్లయితే 5th క్వశ్చన్ చూస్తున్నాం మిత్రమా. సో ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని చూడండి. సో మ్యాక్సిమం అంటే మహిళా సోదరుమణులారా, మీరు కనుక ముగ్గు వేయడం కనుక వస్తే ఈజీగా ఈ ముగ్గు వస్తుంది. సో పురుష సోదరులారా, మీరు 100% కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మనం స్కూల్ లైఫ్లో మనకు ఏం సార్ పేపర్ కటింగ్ ఫోల్డింగ్ టైప్ ఉంటాయి చూడండి సార్. ఆట వస్తువులు ఆడడానికి రకరకాల డిజైన్ కట్ చేస్తూ పోయినాం, జెండా వందనప్పుడు అతికించే ప్రయత్నం చేసినాం. అలాంటి కాన్సెప్టే సార్ ఇక్కడ కూడా. సో ఇది కనుక మనం గమనిస్తే దీన్ని మనం ఇట్లా ఒక పార్ట్గా చూసినట్లయితే ఇందులోంచి ఇలా ఉంది చూడండి సార్, అవునా. కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డిజైన్స్లలో అదే విధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఆ డిజైన్ని ఫుల్ ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఇది ఫుల్ ఫిలప్ రావాలంటే మిత్రమా, దీన్ని కనుక అబ్జర్వ్ చూస్తే ఇలాని బయట నుంచి వస్తుంది, అలాగే ఇది లోపల నుంచి ఇలానే వస్తుంది చూడండి. వచ్చిందా? రాలేదు. సో అది లోపల నుంచి రావాలంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ బయట ఇది ఇలా వచ్చింది, సో దానికి సెట్ అయిపోయింది. సో దీని మీద రావాలంటే ఇలానే వస్తూ కొద్దిగా డిజైన్ కష్టపడాలి దీన్ని. సో ఇక్కడ నుంచి చూద్దాం. కొద్దిగా టచ్ అయింది చూడండి, ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతూ ఉండొచ్చు. రైట్ సార్. వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ షేడ్ ఉంది కాబట్టి దీనికి అంటే ఇక్కడ ఈ విధంగా రావాలి. రైట్ మిత్రమా. అంటే ఇక్కడ లోపల పూర్తిగా ఈ డిజైన్ని కనుక మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా ఒకటి వచ్చేసి ఇలా రావచ్చు. అంటే ఇది నీట్గా రావాలి ఇంకా. సో ఇలా వచ్చే ప్రయత్నం చేయవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రైట్, ఇక ఈ బ్లాక్ షేడ్ అనేది ఈ కార్నర్లు ఇరికింది కాబట్టి కాదు. ఈ బ్లాక్ షేడ్ అనేది ఉంది, కానీ ఇది డయాగ్నల్ లైన్ వచ్చింది కాబట్టి కాదు. ఈ బ్లాక్ షేడ్ ఇటు వచ్చి రాంగ్ అయింది. బ్లాక్ షేడ్ ఇక్కడ కరెక్ట్ పొజిషన్లోనే ఉంది, అలాగే ఈ టైప్ ఆఫ్ డిజైన్లో ఉంది సార్. ఇదే డిజైన్ అది. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్ని మనం ఇక్కడ షూట్ చేయవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది దీనికి సరైన జవాబుగా మనం గుర్తించవచ్చు మిత్రమా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ మిత్రమా. సో ఇక్కడ కూడా చూడండి అంత లైనింగ్ ఉంది. సో ఆ లైన్ని అర్థం చేసుకునే దానిపైన ఉంటుంది సార్. సో ఇక్కడ మీరు ఈ లైన్లు కనుక గమనిస్తే ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 సెంటర్ల నుంచి 1, దాని తర్వాత ఇటువైపు కూడా 3, 1
2 3 ఉన్నాయి సార్. సో మనం ఫస్ట్ సెంటర్ల నుంచి గీయాలి. సో ఇటువైపు అంటే మీరు ఇందులో కనుక గమనిస్తే ఇగో ఇది ఈ సెంటర్ నుంచి సెంటర్కి ఇట్లా వెళ్ళిపోయింది ఒకటి, ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఇట్లా వెళ్ళిపోయింది ఒకటి. క్లియర్? ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది వాడు ఎటువైపు లైన్ వేస్తే అటువైపు రావాలి. రైట్, సెంటర్ టు సెంటర్ అయిపోయాక మనం ఇక ఇక్కడ ఈ పైన ఉన్న లైన్ కనుక చూస్తే దీనికో లైన్ ఇటు ఒకటి, నెక్స్ట్ దీనికో లైన్ చూస్తే 2, దీనికో లైన్ చూస్తే 3. ఓకే, నెక్స్ట్ మరి అదేవిధంగా ఇటువైపు కనుక లైన్ కనుక చూస్తే మరి ఇది కూడా ఏ విధంగా వస్తుంది సార్ అంటే బయటికి దూరం పోయింది కాబట్టి దూరం అయింది 1 2 3. రైట్, సో ఈ విధమైన లైన్లను చూస్తున్నాం. సో ఇప్పుడు ఇదేమో అడ్డంగా ఉంది చూడండి సార్, ఇది అడ్డంగా ఉంది కాబట్టి సాధ్యపడదు. ఇదేమో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఉంది కనుక మనకు ఏ కార్నర్ నుంచి రావాలి ఇక్కడ? ఎస్, ఈ కార్నర్ నుంచి రావాలి. ఏ కార్నర్ నుంచి రావాలి సార్? మనకు ఇక్కడ ఈ కార్నర్ నుంచి రావాలి. కానీ ఇది రివర్స్ కార్నర్ ఉంది కాబట్టి రాంగు, ఇది అడ్డంగా ఉంది కాబట్టి రాంగు. ఇది కార్నర్ ఎటు నుంచి ఉంది? ఎస్, ఈ కార్నర్ నుంచి ఇటే ఉంది. కానీ లైనింగ్స్ విషయానికి వస్తే మిత్రమా ఇవి కింది నుంచి పైకి పోవాలి, కింది నుంచి పైకి పోవాలి. కానీ ఇక్కడ ఏమైంది? పైనుంచి కిందికి వచ్చాయి, పైనుంచి కిందికి వచ్చాయి కాబట్టి ఇది సాధ్యపడదు. సో ఆప్షన్ బి అనేది దీనికి సరైన జవాబుగా చూస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సెంటర్లో నుంచి సెంటర్ వచ్చింది, అలాగే లైనింగ్ విషయంలో పైనుంచి కిందికి రావాలి అక్కడ. ఎస్, పైనుంచి కిందికి వచ్చినాయి, పైనుంచి మూల నుంచి కిందికి వచ్చినాయి. ఆ తర్వాత ఈ మూల నుంచి పైకి పోవాలి, ఈ మూల నుంచి ఇట్లా పైకి పోవాలి. ఎస్, ఇలా పోయింది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది దీనికి సరైన జవాబుగా మనం చూడవచ్చు. రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ ఇది కూడా స్క్వేర్లే చూడండి సార్. సో ఇక్కడ మనం స్క్వేర్ని డిజైన్ చేస్తే ఫుల్ ఫిలప్ లైనింగ్ ఇక్కడ పూర్తిగా కింది దింపితే 1, రైట్, స్ట్రేట్ లైన్గా దింపండి, లైన్ లైన్ వచ్చిందా? నెక్స్ట్ ఈ లైన్ ఇలా ఫిలప్ చేయండి. ఓకే, వచ్చిందా మిత్రమా? నెక్స్ట్ ఆ తర్వాత సెంటర్లో ఇంటు ఉంది, మనం కూడా సెంటర్లో ఇంటు కావాలి ఇక్కడ కూడా. నెక్స్ట్ ఆ ఇంటుకు ఇక్కడ లింక్ చేయండి, తర్వాత ఇట్లా డిజైన్ చేయండి సార్. ఇప్పుడు ఇది ఫుల్ ఫిలప్ అయింది. రైట్, దీని యొక్క డిజైన్ ఎక్కడుందో చూడండి సార్. ఇప్పుడు ఇది మనకు బాక్స్లో ఉండాల్సిన డిజైన్, ఈ బాక్స్ కావాలి అంతేగా. ఈ బాక్స్ లోపించింది, ఈ బాక్సు ఇక్కడ కింద ఉన్న ఆప్షన్లలో ఎక్కడుందో వెతకండి మిత్రమా. ఈ బాక్స్ రైట్, సెంటర్లో ఎక్స్ ఉండాలి, సెంటర్లో ఎక్స్ ఇందులో లేదు, సెంటర్లో ఎక్స్ ఇందులో లేదు, సెంటర్లో ఎక్స్ ఇక్కడ లేదు కాబట్టి సెంటర్లో ఎక్కడ ఉంది కాబట్టి ఇది సరైన జవాబు సార్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ మరో చిత్రం చూద్దాం. ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని గుర్తించండి. సో ఈ విధంగా అంటే అందులో లోపం ఎక్కడ ఉంది, ఆ చిన్న చిన్న పాయింట్స్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఆ చిత్ర నిర్మాణాన్ని బట్టి మనం ఆన్సర్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు మిత్రమా. రైట్, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఏముందో చూడండి. రైట్ సార్, ఇక్కడ మనం చూస్తున్నాం 2 ఇంటులు 2 జీరోలు. సో క్రాస్గా ఉన్నాయి. ఫస్ట్ లైన్ వేయాలి ఇట్లా 1 2, ఆ తర్వాత లైన్ 1 2. రైట్ సార్, ఇప్పుడు మనకి ఏముంది చూడండి సార్, ఇక్కడ ఇంటూ 0 ఇంటూ 0. ఓకే, నెక్స్ట్ 0 ఇంటూ 0 ఇంటూ, ఓకే, 0 ఇంటూ 0 ఇంటూ. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ కింద ఇంటూ 0. సో మనం ఇప్పుడు ఇక్కడ పార్ట్ను గమనిస్తే ఇగో ఈ పార్ట్ టైప్ డిజైన్ ఉండాలి ఆప్షన్లో. రైట్ సార్, 0 ఇంటూ ఉందా? 0 ఇంటూ ఉంది, ఇంటూ 0 ఉందా? ఇంటూ 0 ఉంది కాబట్టి మొదటిదే ఫస్ట్దే రైట్ ఆన్సర్ సార్. రైట్, ఇందులో ఎందుకు లేదు? 3 ఇంటులు ఉన్నాయి, ఒక 0 తక్కువ ఉంది. ఇందులో ఇంటులు ఉన్నాయి కానీ ఉండాల్సిన ప్లేస్లో ఇంటు లేదు అనేది ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ
రెండు ఇంటులు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యపడదు. సో ఇందులో ఇచ్చిన ఫార్మేట్ ప్రకారం సూట్ అయ్యేటువంటి ఆప్షన్ ఏంది మిత్రమా? ఏ. రైట్, ఇలా మనం వీటిని 1 by 1 చెక్ చేసుకోవాలి సార్. రైట్, మరొక చిత్రాన్ని ఇక్కడ చూస్తున్నాం. మరో చిత్రాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఈ చిత్రంలో సూటబుల్ పార్ట్. రైట్ సార్, ఇక్కడ మనము దీని ప్రకారం ఏది చేస్తే ఈ బాణానికి ఇటుపోయింది, ఈ బాణానికి ఇటుపోయింది కాబట్టి ఈ బాణం ఇట్లా వస్తే క్లియర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కనుక మనం గమనిస్తే ఇది ఇటు వచ్చింది కాబట్టి ఇది ఇలా వచ్చింది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ అంటే ఇక్కడ నుంచి ఇటు ఆపోజిట్ కనుక పోతే ఆపోజిట్ అవుతుంది. రైట్ సార్, ఆ తర్వాత దీనికి ఇటువైపు లింకు ఇలా ఉంది సార్. సో ఇప్పుడు పైన ఉన్నటువంటి మాదిరిగానే కింద స్టార్ట్ అయింది. సో ఇట్లా ఒకదానికి ఒకటి క్రాస్ అయింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విధంగా ఉంది అని కనుక చూస్తే ఇది పార్ట్. సో ఈ పార్ట్ ఉండే విధంగా చూడండి మిత్రమా. సో ఇది ఎక్కడుందో చూడండి. పాయింట్ ఉంది కానీ లింకు లేదు, కరెక్ట్. అంటే ఇక్కడ క్రాస్ ఉంది కరెక్టే, కానీ ఈడ 0 ఉంది కానీ ఈ లింక్ ఉందా? లేదు. ఇక్కడ ఈ ఆపోజిట్ పై సైడ్ పోయింది, లేదు. సో ఇక్కడ 0 ఉంది, లింకు ఉంది. ఈ కార్నర్ నుంచి అదే ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇటు బాణం ఉంది, ఈ కార్నర్ నుంచి ఇటు బాణం ఉంది. ఇక్కడ రివర్స్లో ఉంది. సో మనకు కావాల్సిన విధంగా పైన డిజైన్ ఎక్కడ ఉందంటే సి అనే ఆప్షన్లో ఉంది మిత్రమా, సి అనే ఆప్షన్లో ఉంది. ఓకే మిత్రమా, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ప్లీజ్ డ్రా ద పార్ట్. ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని గుర్తించండి. ఫస్ట్ మనం ఆ డిజైన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే అయిపోయి. క్వశ్చన్ పేపర్లో కూడా దయచేసి మీరు పెన్సిల్తో ప్రాక్టీస్ చేయడం కనుక మొదట అలవాటు చేసుకుంటే ఒకసారి మైండ్లోకి ఆ ఐడియాస్ కనుక వచ్చేస్తే ఆ ఐడియాస్ని ఏ విధంగా అప్లై చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్. సో విచ్ పార్ట్ ఈస్ మిస్సింగ్ హియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ choose a pencil and draw the as is lines in the part missing area. Then you which part are designed in that area, so that part is appeared in the options. So which option is suitable for that part? So please choose it sir. Right, right. ఇక్కడ మనం గమనించినట్లయితే సో లైక్ దిస్ we can draw this, right? వస్తుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కలపాలి. క్లియర్ కనిపించే కలర్ తీసుకుందాం, రెడ్ కలర్. సో కార్నర్ టు కార్నర్ డిజైన్. ఓకే, క్లియర్ అయింది అది. నెక్స్ట్ మిత్రమా, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం డిజైన్స్ వస్తే ఇప్పుడు ఈ లైన్ ఈడికి వచ్చింది. ఈ లైన్ మరి ఇక్కడ నుంచి ఈ లైన్ దాటిపోయింది వాటికి ఈ లైన్ కలపాలి. ఈ లైన్ని ఇక్కడ కలపాలి. ఓకే, కలిపినాం. కలిపితే అప్పుడు ఈడొక డిజైన్ అయింది. రైట్, ఈ డిజైన్ ఫుల్ ఫిల్అప్ అయింది. ఈ డిజైన్ అయింది. మరి ఇది ఇక్కడతో ఆగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాన్ని లింక్ చేయాలి. సో ఇక్కడికి నువ్వు లింక్ చేస్తే ఎప్పుడు ఫుల్ ఫిల్అప్ అయింది చూడండి. ఓకే, సో ఇది లైను, ఇది లైను. సో ఇక్కడ నుంచి మనము చూస్తే ఇది కంప్లీట్గా ఒక లైను, ఈ లైను, నెక్స్ట్ లైన్కు నెక్స్ట్ లైను. ఆ తర్వాత ఇది ఎక్స్టెన్షన్ అయితే కొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఆ విధంగా ఇక్కడికి ఇది ఎండ్ అవుతుంది. క్లియర్ సార్? ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇందులో సూటబుల్ ఏ పార్ట్ని చూద్దాం. అంటే ఇప్పుడు ఈ బాక్స్ని కనుక మనం బయటికి కనుక చూస్తే ఈ పార్ట్ను కనుక కట్ చేసి బయటికి తీసుకొస్తే, ఈ పార్ట్ని కనుక కట్ చేసి బయటికి తీసుకొస్తే ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది.
సో సెంటర్ నుంచి ఇలా వచ్చింది, రైట్. ఆ తర్వాత ఇలా పోయి ఇలా ఉండే అవకాశం ఉంది. సారీ, పూర్తిగా మనం ఈడ కొద్దిగా రాంగ్ ఇష్టం మాస్టర్. సో పూర్తిగా చూస్తే ఇప్పుడు చూడండి, లైన్ దీనికి ఇది సెట్ అయిందా? ఓకే, అంటే ఈ లైన్కి ఈ లైన్ సెట్ అయింది, ఈ లైన్కి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ సెట్ అయింది. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఈ కార్నర్కు ఇక్కడ వచ్చేస్తుంది, తర్వాత ఇది వస్తుంది. క్లియర్? రైట్ సార్, ఈ విధంగా డిజైన్ అవుతుంది. సో ఈ పార్ట్ని కనుక మనం బయటికి తీసుకొచ్చి చూస్తే, సో ఈ పార్ట్ బయటికి డిజైన్ వచ్చి తీసుకొస్తే సెంటర్లో నుంచి వచ్చిన తర్వాత ఇది ఇటు టచ్ అయ్యి, ఇది ఇటు టచ్ అయ్యి, ఇలా ఇటు టచ్ అయ్యి, ఇది ఇలా టచ్ అవుతుంది సార్. క్లియర్? సో ఇది ఇక్కడ ఉన్నటువంటి డిజైను. సో ఈ డిజైన్ని కనుక మనం ఈడ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉందా అట్లా అటు ఇటు ఉంది, కానీ ఇక్కడ కర్ణం అనేది ఆపోజిట్లో ఉంది సార్. కర్ణం, ద డయాగ్నల్ ఈజ్ డిఫరెంట్, అంటే ఈ రూట్లో రావాల్సింది ఆపోజిట్లో వచ్చింది, ఇది కర్ణం వచ్చింది, కానీ డిజైన్ అనేటువంటిది క్లియర్గా లేదు. సో కర్ణం వచ్చింది, డిజైన్ కూడా ఉన్నది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమైంది సార్ అంటే ఎక్స్టర్నల్గా ఇంటర్నల్ పార్ట్ మొత్తం డిజైన్ అయింది. ఎక్స్టర్నల్గా లోపల ఉన్న పార్టు ఇంకొక అడిషనల్ లైన్ వచ్చింది. ఏంది? ఒక కర్ణానికి మరొక కర్ణం వచ్చింది. మనకు ఒక కర్ణం ఉంటే చాలు, కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఫిగర్ ఫర్ దిస్ ఫిగర్ సార్. నెక్స్ట్ వన్ ప్లీజ్. సో నెక్స్ట్ వన్ చూడండి మాస్టర్, ఇందులో ఏ చిత్రం పూర్తిగా వస్తుంది? నెక్స్ట్, సో ఇక్కడ మీరు ఆ పార్ట్ని కనుక చూస్తే చూడండి, ఇలా వచ్చిన లైను ఇలా వచ్చిన లైన్తో మెర్జ్ అవుతుంది. ఓకే, ఈ పార్ట్ క్లోజ్ అయింది. నెక్స్ట్ మిత్రమా, ఇక్కడ ఈ పార్ట్ డిజైన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం చేయగలిగింది, రైట్, దీన్ని ఈ విధంగా లింక్ చేయొచ్చు, అదేవిధంగా దీన్ని ఇక్కడికి లింక్ చేయొచ్చు. క్లియర్? ఇక్కడ నుంచి ఇడికైంది. నెక్స్ట్ ఇంటర్నల్గా ఇక్కడ నుంచి ఈ డిజైన్ ఇటు వస్తూ ఈ కార్నర్కి కర్ణం రావచ్చు. ఇప్పుడు ఫుల్ ఫిలప్ అయినట్టుగా మనం చూడొచ్చా? ఎస్, చూడవచ్చు. సో ఇప్పుడు ఈ చిత్రం యొక్క రూపాన్ని బయటికి తీసుకొచ్చి చూడండి. ఈ చిత్రం యొక్క రూపం అంటే ఎట్ ది సేమ్ టైం మళ్ళా దీంట్లో లాస్ట్లో కనెక్టివిటీ ఎక్కడైనా మిస్ అయిందా? సో ఇక్కడ నుంచి ఇడికి పార్ట్ ఉంది, పార్ట్ ఉంది, ఈ పార్ట్కు ఈ పార్ట్, ఈ పార్ట్కి పార్ట్, ఈ పార్ట్కు ఈ పార్ట్. ఓకే, ఈ లైను 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 రైట్. నెక్స్ట్ లైన్ లైన్ లైన్. సో లైన్ లైన్, ఇది ఇటు బయటికి వెళ్ళిపోయింది, ఇది ఇట్లా బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇది ఇటు బయటికి వెళ్ళిపోయింది, ఇది ఇటు బయటికి వెళ్ళిపోయింది. క్లియర్? సో మనం ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇందులో ఉన్న పార్ట్లలో రైట్, ఇక్కడ చూస్తే, సో దీన్ని కనుక మనం గమనిస్తే రైట్, ఈ కార్నర్ని ఈ కార్నర్, కాబట్టి ఇది కార్నర్ అనుకోండి. 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ అంటే కలర్ చేంజ్ చేద్దాం. 1 2 3 3 4 4 5 5 6 6. సో దీనికి
సరైన జవాబు ఏంది మిత్రం అంటే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ దీనికి సరైన జవాబుగా చూడవచ్చు. క్లియర్ మిత్రమా? ఇక ఇవి అడిషనల్గా వస్తున్నాయి. ఇవి ఎక్కడైనా ఉందా ఇందులో లింక్ అయి లేదు. కాబట్టి దీనికి సరైన ఆప్షన్ ఏంది మిత్రమా అంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ మిత్రమా, సో ఇక్కడ మనం క్వశ్చన్ని మళ్ళీ ఏం చేయాలి సార్? ఫస్ట్ దీన్ని డ్రాఫ్ట్ను ఫిలప్ చేసుకో. సో ఇక్కడికి నుంచి ఇక్కడికి పార్ట్ టచ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి పార్ట్ టచ్ అయింది. క్లియర్? ఆ తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి ఒక ఇంటూ రావాలి. సో మనం ఈ డిజైన్ కనుక చూస్తే ఈ విధంగా చూడవచ్చు. సో ఈ విధంగా లైన్లో ఉన్నటువంటి ఇంటూ కిందికి రావాలి. ఈడ ఇంటూ పైన ఉంది కట్టు, ఈ ఇంటూ పైన ఉంది కట్టు, ఈ ఇంటూ కింద ఉన్నది రైట్. అలాగే ఈ డీలో ఉన్న ఇంటేమో లెఫ్ట్ సైడ్లో ఉంది, కానీ మనకి ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్లో ఉంది. కాబట్టి ఆప్షన్ సి అనేది దీనికి సరైన జవాబుగా మనం గుర్తించవచ్చు. సో సి ఈజ్ ద సూటబుల్ for here this figure. So this part, so where this cross box we are the right side, so except this figure remaining are different shades. So this part is 100% suitable here. That's why option C is the right answer for this figure. Are you getting my point, sir? I hope you understand. Next one. So 13th question ganaka manam ikkada observe cheste, సో సేమ్ టు సేమ్ మళ్ళీ డిజైన్ చేయడమే సార్. ఒకసారి డిజైన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ని మనం ఏ విధంగా చేయాలి? సో ఇక్కడ నుంచి లైన్ కట్ అయింది కాబట్టి సో ఉన్నటువంటి దాంట్లో వచ్చి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇగో ఇది ఇలా వచ్చి ఇట్లా వచ్చింది సార్, ఇక్కడికి వచ్చింది. సో దీన్ని కనుక మనం లింక్ చేస్తే ఇట్లా అవుతుంది. క్లియర్? ఒక లింక్ క్లియర్ అయింది సార్. నెక్స్ట్ ఇక్కడ సెంటర్లో చూసుకొని ఆ సెంటర్ తగ్గట్టుగా ఈ పార్ట్లో సెంటర్గా చూసుకొని ఇక్కడ నుంచి ఇడికి దీన్ని టచ్ అవుతూ అంటే కర్ణంగా వస్తూ రైట్. ఈ సెంటర్లో కనుక ఇక్కడ ఉన్నట్లయితే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది సార్ అంటే ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇందులో కలుపుతాడు సార్. సో మనము ఇక్కడ పూర్తిగా ఈ కలర్ని కనుక గుర్తించే ప్రయత్నం కనుక జరిగితే ఇక్కడ ఈ పార్ట్లో ఈ విధంగా ఉంది. సో ఇలా కిందికి రావాలి, ఇలా పైకి పోవాలి, ఇక్కడ నుంచి కార్నర్ రావాలి. సో ఇందులో ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ చూద్దాం. సో ఇది ఉన్నది కానీ కర్ణము ఫుల్గా ఈ మూలకు ఉంది, మూలకు ఉండకూడదు రైట్. ఇక్కడ డబుల్ డిజైన్ ఉంది, మనకు సింగిల్ డిజైనే చాలు. ఇక్కడ కర్ణంతో డిజైన్ ఉంది కాబట్టి కుదరదు. సో మనకు కావాల్సిన విధంగా ఇగో చూడండి, ఇక్కడ దాకా వచ్చి ఈ విధంగా వెళ్ళిపోయింది, మళ్ళీ కర్ణం ఈ మూలకు వచ్చింది. సో అక్కడ కూడా ఉన్నటువంటిది ఇదే కదా మిత్రమా. సో ఈ విధంగా ఆప్షన్ బి అనేది దీనికి సరైన జవాబుగా మనం చూడవచ్చు. క్లియర్ మిత్రమా? వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ఇక్కడ మనం ఆప్షన్లను కనుక చూసినట్లయితే రైట్, ఆప్షన్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం మిత్రమా. ఇక్కడ సో ఒక సర్కిల్, ఒక లైను, దానికి సర్కిల్కి క్రాస్ లైన్స్ అయినాయి. నెక్స్ట్ ఒక సర్కిల్, దానికి క్రాస్ లైన్స్ అయినాయి. ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ ఫస్ట్ క్రాస్ లైన్, ఆ తర్వాత సింగిల్ లైన్, ఆ తర్వాత క్రాస్ లైన్, సింగిల్ లైన్. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ ఏముంది? సింగిల్ క్రాస్ లైన్, నెక్స్ట్ క్రాస్ సింగిల్. సో ఈ విధంగా ఉన్నది. సో ఈ పార్ట్ ఎక్కడైతే దిస్ పార్ట్ ఈజ్ వేర్ అనేది కనుక గమనిస్తే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ ఫిగర్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ మిత్రమా. సో విచ్ పార్ట్ ఇయర్ సూటబుల్ ఇన్ దిస్ ఫిగర్ అంటుంది. సో మనం ఫస్ట్ డిజైన్ చేయగలగాలి. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్కు ఈ పార్ట్ ఉంది రైట్. సో దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే
ఇట్లా సరిపోతుందేమో చూడండి. అంటే ఈ పార్ట్లో కొద్దిగా మనం ఇక్కడ పెంచేది ఉంది, ఇక్కడ ఈ పెంచే పార్ట్, నెక్స్ట్ కిందికి వచ్చే పార్ట్, అంతే. ఇక ఈ ఒక్క పార్ట్ అయితే చాలు. సో ఈ విధంగా కొద్దిగానే ఈ కార్నర్లోనే ఉండాలి కాబట్టి కార్నర్ ఇది పైన ఉన్నది. సో ఇది కార్నర్ రైట్ సైడ్ పోయింది, ఈ కార్నర్ అప్ పోయింది, మనకు లెఫ్ట్లో రావాలి. సో లెఫ్ట్లో ఆ విధంగా డిజైన్ సెట్ అయ్యేటువంటిది ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ బి దగ్గర ఉంది చూడండి సార్. క్లియర్ మిత్రమా? సో డిజైన్ని అక్కడ ఏ విధమైన పార్ట్ మిస్ అయిందో దాంట్లో మనం డిజైన్ చేయగానే అర్థమైపోతుంది. ఆ డిజైన్ పూర్తి చేసినాక అలాంటి డిజైన్ ఇందులో ఎక్కడ సూట్ అవుతుందో అనే కనుక మనం ఆప్షన్ని ఈ విధంగా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్. సో ఇన్ దిస్ పార్ట్ సార్, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే అన్ని కార్నర్ నుంచి వస్తున్నాయి. సో లోపలికి ఇలా కార్నర్ డయాగ్నల్ వచ్చి ఒక సర్కిల్, వైట్ సర్కిల్ రావాలి, చిన్న సర్కిల్. క్లియర్? అలాగే దానికి ఆపోజిట్గా ఇక్కడ నుంచి ఒక బాణం గుర్తు రావాలి. సో ఈ విధమైనటువంటి డిజైన్ మనకు ఏ ఆప్షన్లో ఉందో చూడండి సార్. 5 నుంచి రావాలి. సో ఇక్కడ బాణం ఉంది, బాణం కాదు, ఇటువైపు నుంచి కాదు, ఈ కింది నుంచి ఉంది కాదు. సో ఈ విధంగా ఆప్షన్ ఏ అనేది దీనికి సరైనది. సో బాణం పైకి పోతుంది, పైనుంచి డాటెడ్ సర్కిల్ కనిపిస్తుంది, సర్కిల్తో ఉన్నటువంటి ఒక డిజైన్. సో అందులో ఏ పాయింట్ ఆఫ్ ఫిగర్ సూట్ అయిందో ఆ పాయింట్ ఆఫ్ ఫిగరు ఇక్కడ ఆప్షన్ ఏలో మనం చూస్తున్నాం మిత్రమా. రైట్? వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మాస్టర్? ఎస్, ఇప్పుడు దీన్ని మనం డిజైన్ చేయాలి. ఇలా పూర్తిగా వచ్చే ప్రయత్నం జరుగుతుంది, అవునా? ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇడికి కట్ అవుతుంది. నెక్స్ట్ మనము ఈ పార్ట్ను అంటే వస్తే ఈ విధంగా ఈ పార్ట్ ఇక్కడికి టచ్ అయింది, నెక్స్ట్ ఈ పార్ట్ ఇక్కడికి టచ్ కావాలి. రైట్ సార్. సో మనం ఇక్కడ ఈ డిజైన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఈ పార్ట్గా మనం చూడవచ్చు. సో ఈ పార్ట్లో కనుక మనం ఎంటర్ అయితే ఈ విధమైన డిజైన్ చూస్తున్నాం. సో ఈ డిజైన్ అనేటువంటిది మనం బయట చూస్తే ఎక్కడుంది చూడండి సార్. ఇందులో ఆప్షన్ ఏ అనేది ఇంకో రకమైన డిజైన్ ఉంది, ఫుల్గా లేదు. బి మధ్యలోకి లింక్ కట్ అయింది. సి ఇక్కడ ఈ పార్ట్కు ఈ పార్ట్ వచ్చింది చూడండి. అలాగే కింది నుంచి లైన్గా పోయింది. అలాగే మిడ్ పాయింట్ నుంచి మిడ్ పాయింట్కు జాయింట్ అయింది. సో డి అనేది కాదు. సో ఆప్షన్ సి అనేది దీనికి సరైన పార్ట్. ద సి పార్ట్ ఈజ్ 100% suitable for this figure. So first we focus on this point and the which points are appear in the option. So please observe and choose the right answer. The next one here. So here ఈ పార్ట్కు ఈ పార్ట్ పైన లింకు చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి. నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి ఇడికి మనం దీన్ని హెక్సాగన్ మోడల్ టైప్ చూడొచ్చు. సో నౌ ఇట్స్ ఫుల్ ఫిల్అప్ సార్. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఫిగర్. సో ఈ పార్ట్ వేర్ ఇన్ ద అపియరెన్స్. సో కొంచెం కలర్ చేంజ్ చేసి చూద్దామా? రైట్. ఇప్పుడు ఇగో ఈ విధంగా రావాలి, ఇట్లా రావాలి, ఇది ఇట్లా రావాలి సార్. రైట్. సో ఇక్కడ ఆ విధంగా చూస్తే ఇగో ఈ ఆప్షన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది చూడండి. ఆప్షన్ ఏ. Option A is the right part for this figure. Clear మిత్రమా? So this session, the completion figures of how we are approaching, enjoying సరదాగా హ్యాపీగా ఐడియాలతో కొత్త ట్రెండింగ్ ఫామ్తో మనం సెట్ చేసుకుంటున్నాం. క్లియర్? ఓకే మిత్రమా. వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ఇక్కడ మనం డిజైన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద పార్ట్ లింక్ అండ్ దిస్ పార్ట్ ఫర్ దిస్ లింక్. దెన్ ఇక్కడ నుంచి ఇడికి ఎక్కడికి వస్తుంది సార్? కార్నర్కి టచ్ చేయకుండా బయటికి వెళ్ళిపోతున్నాం.
సో సెంటర్ టు ద కార్నర్ ఈ విధంగా రావాలి, రైట్. సో ఈ విధంగా వచ్చేటువంటి పార్ట్ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కలర్ చేంజ్తో చూద్దాం. సో ఇది కనుక అబ్జర్వ్ చేస్తే మేబీ సో ఈ 2 లైన్స్కి ఈ 2 లైన్స్ అయినాయి, ఈ లైన్కి ఈ లైన్ వస్తూ రైట్ మిత్రమా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఇందులో ఆప్షన్ సి అనేటువంటి పార్ట్ దేనికి 100% సెట్ అయ్యే విధంగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. క్లియర్ మిత్రమా? మరొక క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని కూడా ఆలోచన చేయండి. ఏం చేయాలి? ఫస్ట్ ఈ లైన్ని ఫిల్అప్ చేయండి, ఈ లైన్ని తీసుకురండి. క్లియర్? ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపితే ఇది ఫుల్ డిజైన్ అవుతుంది. రైట్ సార్. ఇప్పుడు ఈ కార్నర్లో లైన్ ఉంది, ఈ కార్నర్లో ఉంది, మరి ఇక్కడ ఉందా? లేదు. ఉందా మాస్టర్? ఒకవేళ ఈ కార్నర్లో కనుక లైన్ ఇట్లుండి ఉంటే ఈ కార్నర్లో ఇట్లా లైన్ అవుతుంది. సో 2 లైన్లు కిందికి వచ్చి పోవాలి. సో మనం కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అఫ్కోర్స్ ఇది ఇలా ఉండి ఉంటుందనే భావించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ డిజైన్లో ఆప్షన్కి సెట్ అయ్యేది అదే డిజైన్ మాస్టర్. సో ఇప్పుడు మనము దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్, దిస్ పార్ట్ మే బి దిస్ వన్. సో ఇన్ దిస్ విచ్ ఏరియా ఈజ్ సూటబుల్ చూడండి మాస్టర్. సో ఇది ఆ పార్ట్కి తగ్గట్టుగా డిజైన్ ఉందేమో చూడండి ఒకసారి. రైట్. కలర్ ప్లీజ్. లైనింగ్, లైనింగ్, సో లైన్ and line. So this part 100% suitable sir for this figure. So option D is the right part for this figure. I hope you understand sir. So next one. So next one also same type ikkada manam design కష్టపడాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇడికి మనం దీనికి లైన్ వేయవచ్చు, ఇలా స్ట్రైట్గా తీసుకురావచ్చు. క్లియర్? ఈ లైన్ సెంటర్ నుంచి సెంటర్ వచ్చింది చూడండి, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి మనం దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇటు కార్నర్కి తీసుకురావచ్చు. రైట్. సో ఇప్పుడు ఈ కలర్ పార్ట్ను మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఇలాంటిదే మనం ఈ ఆప్షన్ సిలో ఉన్నట్టుగా మనం అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం సేమ్ పార్ట్ ఉంటుందా లేదా అనేది. సో చూస్తే ఇలాగే ఉంది కదా మిత్రమా. ఆప్షన్ సి అనే పార్ట్ ఉందా లేదా? సో ఆప్షన్ సి పార్ట్ ఈజ్ ఫర్ దిస్ ఫిగర్ ద రైట్ ఫిగర్. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు డిజైన్ ఉంది, కానీ అందులో అంటే రైట్ సైడ్ రావాల్సింది లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ రావాల్సింది రైట్ సైడ్ వచ్చింది. సో పార్ట్ ఈజ్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఇన్ దిస్ ఫిగర్. సి ఈజ్ ద కరెక్ట్ పార్ట్ సార్. Right mitrama, one more question please. Right. So one more question here. Observe cheste for this figure ee vidhanga oka dime ante rhombus design ni perfect ga diamond design lo fill up ayindi. Next cheyalsinatundi root en mitrama దీన్ని extension చేస్తూ black shade cheyali. So ఇది black shaded part, black shade part. So this black shaded part like this. So ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఫిగర్ అయింది చూడండి సార్. అయిందా పర్ఫెక్ట్ ఫిగర్? సో మరి ఇది పర్ఫెక్ట్గా రావాలంటే సెట్ అయ్యేటువంటి పార్ట్ ఎక్కడ ఉంది చూడండి. ఎస్ రైట్ సార్. ఇదేమో మనకు డయాగ్నల్గా ఉంది, మనకు ఇలా డయాగ్నల్ వద్దు. కరెక్ట్. ఇది బ్లాకే ఉంది, క్రాస్గా ఉంది. ఇది డయాగ్నల్ అండ్ బ్లాక్ క్రాస్ ఉంది. మనకు డయాగ్నల్ అనేటువంటిది లెఫ్ట్ టు రైట్ రావాలి. సో ఆప్షన్ ఏ అనేటువంటి ఫిగరు దీనికి 100% క్లియర్గా కనిపిస్తుంది అనే విషయాన్ని గమనిస్తున్నాం. సో ఈ కలర్ బ్లాక్ షేడ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇడికి డయాగ్నల్ కదా. సో ఇదంతా కూడా మనం దీన్ని సేమ్ టు సేమ్ ఫిగర్గా గుర్తించవచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ పార్ట్ ఫర్ దిస్ ఫిగర్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ మాస్టర్. ఈ సెషన్ని మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా.
సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరందరూ కూడా ఎప్పటికీ మన బద్రి సార్ ఆదర్శిస్తారని, సో అలాగే మన బద్రి కుస్మా యాప్ని BADRIKUSUMA బద్రి కుస్మా యాప్ను ఆదరిస్తారని, మీకు ఎలాంటి అంశాలైనా, అది వర్బల్ అయినా నాన్ వర్బల్ అయినా, లాజికల్ రీజనింగ్ అయినా, మెంటల్ ఎబిలిటీ అయినా, వర్బల్ రీజనింగ్ అయినా, ఏదైనా సరే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీకు ఎనర్జీగా, హ్యాపీగా, ఎప్పటికి కూడా భయం లేకుండా ఖచ్చితంగా అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. మీ బద్రి సార్.